శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక పిల్లలకు గానీ, వృద్ధులకు గానీ రావటం, పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నిజామాబాద్ నగరంలో మున్సిపాలిటీ వాళ్ళు చెత్త బండ్లను పెట్టారు. ఇప్పుడు చెత్త బండ్లను పెట్టినా కానీ ఇప్పుడు చెత్త బండ్లు వచ్చినప్పుడు ఇటువంటి వాటర్ వల్ల ఇబ్బంది అవుతున్నది అని చెప్పేసి మీరు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎవరు ఏం రియాక్ట్ అవుతలేరా, ఎవరు స్పందించలేరా మీకు? కార్పొరేటర్ ఉంటాడు కదా, మరి కార్పొరేటర్ కి మీరు చెప్పలేరా? కార్పొరేటర్ ఇడికి రాలేరా? పట్టించుకోలేదు అయ్యా, ఎంత అన్నా కానీ పట్టించుకోలేరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో బోర్గంపీలో నిజాం సాగర్ నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇక ఈ వాటరు దేనికి కూడా యూజ్ కాకుండా కాలనీలోకి ప్రవహిస్తున్నాయి. ఇక ఈ కాలనీ వాసులు దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ వాటర్ తో ఇబ్బంది కాకుండా దోమలు, పాములు ఇటువంటి చాలా కూడా ప్రజలు కూడా ఇబ్బందిగా గురి అవుతున్నారు. ఇటువంటి విషయంలో ఆల్రెడీ ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీనిని వెంటనే స్పందించి దీనిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ నిజాం సాగర్ కి సంబంధించిన ఈ నీరు రోడ్లపై ప్రవహిస్తూ అలాగే దీనివల్ల గుంతలు ఏర్పడటంతో పాటు అలాగే ద్విచక్ర వాహనాలపై పోతున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ వాటర్ తోటి చుట్టుపక్కల ఉన్న ఇండ్లే గాని లేకపోతే గుడికి వచ్చే మనం చూస్తున్నాం ఈ వీజు వల్ల ఇక్కడ నుండి చూస్తుంటే గుడి ముందల కూడా వాటర్ వృధాగా పోతున్నాయి. ఇటువంటి వాటర్ వృధా పోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు ప్రజలు. గుళ్ళలకు వచ్చే వాళ్ళు గాని లేకపోతే వృద్ధులు గాని దీని వల్ల చాలా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అలాగే దీని వల్ల ఉదయం పూట స్కూల్ బస్సులు రావడంతో వాటి యొక్క టైర్ల దాంతో కూడా గుంతలుగా ఏర్పడిపోతున్నది రోడ్డు మొత్తము. దీనిపై కూడా అధికారులు స్పందించాలని ఇంతకు ముందు కూడా ఒక 4-5 సార్లు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది కాలనీ వాసులందరూ వెళ్ళి. ఇంకా దీంతో స్పందించకపోవడంతో కూడా ప్రజలు చాలా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అధికారులు వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పుడు మనము దీనివల్ల కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది అవుతున్నదని ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుండి ఉంది? ఈ వాటరు ఎక్కడి నుండి వృధాగా పోతున్నాయి? సుమన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఈ వాటర్ ఇట్లా రావటం జరుగుతున్నది. ఈ వాటర్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ రావటం, పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేరా? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అంటే ఇంతకుముందు ఆ కెనాలు అక్కడ వచ్చేటప్పుడు అక్కడ కాలువ పోయిండే, అప్పుడు మధ్యాహ్న అప్పుడప్పుడు అక్కడ తీసిండు. కానీ ఇప్పుడు మా స్టేట్గా ఇక్కడనే నీళ్ళు వదిలిపెట్టడం, పొలాలు లేవు కాబట్టి స్టేట్గా వచ్చేస్తున్నాయి నీళ్ళు ఇక్కడనే మొత్తం కాలనీ వాసులకు. అంటే మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది అని అంటున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఏ అధికారులకు కూడా కంప్లైంట్ చేయలేరా మీరు? 2 సంవత్సరాల నుంచి అంటే ఇంతకుముందు ప్లాట్లు ఇంతకుముందు ఇక్కడ మేము కొత్త కొనుక్కున్నాం సార్. అందరం కాలనీ వాసులం 3-4 సంవత్సరాల నుంచి కొత్తగా ప్లాట్లు కొనుక్కొని ఇప్పుడు ఈ మధ్యాహ్నం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నివాసంగా ఉన్నది. అప్పటి నుంచే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అంటే మీరు ఇప్పటిదాకా అధికారులకు ఎవరికి కంప్లైంట్ చేయలేరా? అధికారులకు కంప్లైంట్ చేయలేము సార్. సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి మీ అధికారులకు ఫిర్యాదు చేయలేరా మీరు? చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము. అయితే ఈ మధ్యనే మేము ఒక 5-6 నెలల నుంచి కమిటీ అయ్యి కాలనీ వాసులందరం కలిసి కమిటీ అయ్యి ప్రజావాణిలో అధికారులకు సంబంధిత అధికారులకు కూడా మేము చేసినాము, కంప్లైంట్ ఇచ్చాము. అయితే ఈరోజు కూడా సోమవారం ఉంది ప్రజావాణి కలెక్టరేట్ దగ్గర కూడా పోయి వచ్చినాము. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మా సమస్యని ఎవరు కూడా తీరుస్తలేరు. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే స్పందించాలని కోరుకుంటున్నాము.
ఈ రోజు మీరు ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. ఈ రోజు దానికి మీకు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది? అంటే ఏ విధంగా చెప్పారు అధికారులు? అధికారులు ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఇచ్చాము. వస్తున్నారు, సంబంధిత అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు సరైన పరిష్కారాన్ని వాళ్ళు చూపించట్లేదు. మరి ఇంకా ఇట్లనే ఉంటే మేము ఇంకా 2-3 సార్లు చూసి ధర్నాకు కూడా వెళ్ళాలని కాలనీ నివాసులు అనుకుంటున్నాము. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 50 కుటుంబాలు 55 కుటుంబాలు ఉన్నాయి. ఓపెన్ ప్లాట్ అయితే ఇంకో 50 ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 100 కుటుంబాలు కూడా నివసించే అవకాశం ఉంది ఇక్కడ. అట్లీస్ట్ మనకు ఒక సీసీ కూడా లేదు, ఒక డ్రైనేజ్ ప్రాపర్ డ్రైనేజ్ కూడా లేదు చూసుకుంటే. ఈ నీళ్లు వేసుట్లా మీరు ఎటువంటి ఇబ్బందులు గురి అవుతున్నారు? బురదలోకి వెళ్ళి వస్తున్నాం పోతున్నాము, కార్లే ఖరాబ్ అవుతున్నాయి, రాళ్ళు ఒత్తుకుపోతున్నాయి. ఆ రాళ్ళకి వెళ్ళి చిన్న చిన్న రాళ్ళకి వెళ్ళి ఇప్పుడు ముసలోళ్ళు మేము పడతాము. ఇప్పుడు 4 ఏళ్ళ దినం అవుతుంది మేము ఇక్కడ వచ్చి నుంచి సుఖ ఇదే కాల ఇదే లెక్క. వాళ్ళు పట్టించుకోలేరు, వాళ్ళు వేయలేరు, వాళ్ళే రాలేరు ఈ వరకు. దీని గురించి వచ్చిన వాళ్ళే లేరు. ఇక వాళ్ళు పట్టించుకుంటలేరు, సపరేట్ కూకున్నాము. కలెక్టర్ దగ్గర సుఖ 10 సార్లు పోయినాం, 10 సార్లు సుఖ వాళ్ళు పట్టించుకోలేరు. పట్టించుకోకుంటే సపరేట్ కూకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ సమస్య మీరు ఎట్లా తీరుతుంది అనుకుంటున్నారు? దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీరు అధికారులకు చెప్పిర్రు, అధికారులకు చెప్పినా కానీ అధికారులు స్పందిస్తలేరు. మరి ఇప్పుడు ఈ సమస్య అయితే తీరవాలా? పోయమంటే పోయలేరు. అంతా మేము పెద్ద అంటారు, వాళ్ళు పెద్ద. మరి వాళ్ళు పెద్ద ఉంటే మాకు ఏం చేస్తలేరు. మేము రకరకాల కష్టం చేసుకుంటున్నాం, తింటున్నాము. మరి మాకు అన్నం పెట్టిన వాళ్ళు లేరు, సున్నం పెట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎలక్షన్లని నెక్స్ట్ మంత్ లేకపోతే వచ్చే నెలలోనో ఇప్పుడు పెడతా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చే అధికారులకు ఏం చెప్తారు? మరి ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏం చెప్తా అనుకుంటారు మీరు? సడకులు పంపియాలా, కాల బంద్ చేపియాలా, ఇల్లు బంద్ చేపియాలా. మేము ముసలోళ్ళం ఉన్నాం, దప్పడ పడితే చేస్తే వాళ్ళు అవుతారు కారు. ఎలక్షన్ వాళ్ళకి అసలే మేము ఒప్పుకోము, ఇది చేస్తేనే మేము ఒప్పుకుంటాం. కార్పొరేటర్ ఉంటాడు కదా, మరి కార్పొరేటర్ కి మీరు చెప్పలేరా? కార్పొరేటర్ ఇడికి రాలేరా? పట్టించుకోలేదు అయ్యా, ఎంత అన్నా కానీ పట్టించుకోలేరు. పట్టించుకోకుండా కానీ సపరేక ఇక ఊకున్నాం కానీ పని లేదా ఊకొడతారు అన్నట్టు అంటారని సపడే కూకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకి ఇదేమాట చెప్తా, మాకు సడక్ వేపియాలా, ఇదంతా మంచిగా కాలా బంద్ కావాలా. మేము ముసలోళ్ళం ఉన్నాము, పడితే చేస్తే వాళ్ళు అవుతారు అయ్యా అని చెప్తా నేను. ఓటు వేయనేయం, మరి అసలు వేయం, ఇది చేస్తేనే వేస్తాం. ఈ నిజాం సాగర్ నీళ్లు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. ఇప్పటిదాకా మనము చూసినాము, కాలనీలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినాము. ఇక ఇప్పుడు కూడా ఇంకొక వ్యక్తితో కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ సమస్య ఏంది అసలు? ఇప్పుడు సమస్య నిజాం సాగర్ నీళ్ళతో మేము చచ్చిపోతున్నాం. నా ఇంటి చుట్టుముట్టు మూడు దిక్కుల నీళ్ళే, 3 దిక్కులు ఉన్నాయి నాకు నీళ్ళు. ఒక దిక్కు అటు కూడా పోతున్నాయి, ఇప్పుడు ట్రాన్స్ఫారం పక్కన అటు సైడ్ కూడా పోతున్నాయి. 2016లో నేను ప్లాట్ కొన్నప్పుడు ఒక్క నీటి చుక్కలేదు, ఇక్కడ చూసే కొనుక్కున్నాను నేను, చూడక కొనలేదు. మరి ఆ కినాలను అక్కడ డైవర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ వదులుతున్నారు. ఇక్కడ కినాల అవసరం లేదు, మళ్ళీ నాలా కన్వెక్షన్ ఉన్నది. ఇది లేదు, చూడగా తీసుకోలేము, చూసి తీసుకున్నాం. మేము కలెక్టర్ దగ్గర పోయినాము, నీటిపారుదల శాఖ దగ్గరికి పోయినాము, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయినాము, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కూడా చెప్పినాము. మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఇప్పుడు మేము ప్లాట్లు చేసినాం, అయిపోయింది, అది అయిపోయింది, పోయింది. అంటే ఓకే, ఈ ప్లాట్ చేసిన క్యాండిడేట్లు కాకుండా ఇప్పుడు మీరు నీటిపారుదల శాఖ దగ్గరికి పోయినా అంటున్నారు, మున్సిపల్ దగ్గరికి పోయినా అంటున్నారు, కలెక్టర్ దగ్గరికి పోయినా, అధికారులు ఏమంటున్నారు? మీకు ఎటువంటి భరోసా? వచ్చిర్రు చూసిర్రు, ఎక్కడికి వస్తున్నాయి ఆడదాకా పోయిర్రు, చూసిర్రు ఎక్కడ డైవర్ట్ చేయాలి, మళ్ళీ అటు వాగదాకా కూడా పోయిర్రు, అక్కడ కూడా చూసిర్రు, చూసి చేపిస్తామన్నారు. ఇప్పటిదాకా ఎవడు వచ్చినోళ్ళు చేసినోళ్ళు. మళ్ళీ ఇవాళ కూడా వెళ్ళాము కలెక్టర్ దగ్గర, ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాం, పంపుతామన్నారు. మళ్ళీ ఎప్పుడు పంపుతారు ఏంది ఏం కదా తెలియదు. మనం మరొక బాధితుడు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్న దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల కింద ఈ కెనాల్ పడితే నీళ్ళు అయితే రాకపోతుండే. దాన్ని ఈ మధ్య ఈ 2 years నుంచి అక్కడ నుంచి డైవర్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య మేము ఎదుర్కొంటూనే ఉంటున్నాం. ఈ రోడ్ అయితే మొత్తం టోటల్లీ ఇదైతే మేమే మొత్తం చేపించుకున్నాం. ఇది మొత్తం ఓన్గా డబ్బులు వేసుకొని చేపించుకున్నాము. అదైతే మా ఇంటికి గోడకి కూడా మట్టి నేను వేపించుకున్నాను. ఎందుకు అది గోడ డౌన్ అయిపోయి పడిపోతుంది అని చెప్పినట్టు ఈ పక్క వాటరే ఆ పక్క వాటరే. దీనికి ఎంతమందికి అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్న నాదుడే లేదు. అందుకని చెప్పి మేము ప్రజావాణిలో ఒకసారి ఇచ్చాము. మళ్ళీ అప్పుడు వచ్చి ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, ప్లస్ మున్సిపల్ వాళ్ళు వచ్చారు, చెక్ చేసి ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తామని చెప్పారు. కానీ కాకపోతే ఇప్పటిదాకా పట్టించుకున్న నాదుడే లేదు. మళ్ళీ ఈరోజు ప్రజావాణి ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు మళ్ళీ పోయి మేము కంప్లీట్ చేయడం
ఫిర్యాదు చేసి రావడం జరిగింది. దానికోసం ఇంక మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ ద్వారానే ఏమైనా అవుతుందేమో అని చెప్పినట్టు పిలిపించాం సార్. ఇంతకుముందు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో ఓట్లు వేసాము, వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినాము. కానీ కాకపోతే వాళ్ళు వచ్చి చూసారు, కానీ కాకపోతే ఇప్పటివరకు వాళ్ళు కూడా ఎటువంటి స్పందన అనేది ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి ఎవరు వస్తారో చూడాలా. ఈ సమస్య మరి ఇప్పుడు నాకు క్లియర్ అవుతుందో లేదో చూడాలని చెప్పి మేము అందుకే మీకు పిలిపించి దీని టీవీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం మేము ఓటు కోసం వచ్చినప్పుడు మేము వేసాము, కాకపోతే వాళ్ళు ఎటువంటి స్పందన చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి వాళ్ళకి వస్తే మేము ఓటుతోటి మేము సమాధానం చెప్పాలనుకుంటున్నాము. ఇప్పటికైనా ఎవరైతే ప్రతినిధి నిలబడతారో వాళ్ళని కనీసం చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. లేదంటే మేము దానికి ఓటు ద్వారా మేము ఏం చేయాలో అది చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఒక నిజాం సాగర్ కెనాల్ సమస్యనే కాదు, మిషన్ భగీరథ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ ఏ విలేజ్ లో కూడా మిషన్ భగీరథ పైప్ల లీకేజ్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు కూడా గురి అవుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్, మిషన్ భగీరథ లీకేజ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో ఒక పెద్ద గుంతను దవ్వి దీన్ని మరమ్మతులు చేయకుండా అట్లనే వదిలేసిపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, చూస్తే మన మోకాలు అంత లోపల కూడా ఇది తవ్వి దీన్ని ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడ మిషన్ భగీరథ దానికోసం ఒక ట్యాంకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ట్యాంకు పైపు లీకేజీ వల్ల కూడా కంప్లైంట్ చేయడంతో ఈ గుంతలు దవ్వి దీన్ని మరమ్మతులు చేయకుండా కూడా అలానే వదిలేసిపోతున్నారు. దీనివల్ల చీకట్లలో ఎవరన్నా రావడానికి కూడా అనేక ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. ఈ మిషన్ భగీరథ గుంత ఏదైతుందో మనము బోర్గం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్కి కూడా ఎంతో దూరంలోనో లేదు, ఇక్కడ ఒక దేవాదాయ ఆలయం ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఎటువంటి స్పందన కూడా చేయకపోవడంతో కూడా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.